నేనైతే ఈరోజు మీకు ఆలు పరోటా ఎలా చేయాలో నేర్పిస్తున్నాను చూడండి. కాస్త ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఆవాలు కాస్త జీలకర్ర కాస్త వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ఒక కప్పు ఉల్లి ముక్కలు తీసుకొని బాగా వాటిని ఫ్రై చేయండి. ఇలా అయితే కప్పు ఉల్లి ముక్కలు తీసుకొని బాగా కొద్దిగా నీట్గా రోస్ట్గా అంత రెడ్ చేయొద్దు, నార్మల్గా ఫ్రై చేయండి. నేనైతే ఈ కర్రీ కోసం ఈ మస్టర్డ్ ఆయిల్ అయితే వాడానండి, ఆవ నూనె నేనైతే ప్రతి దాంట్లో వాడుతుంటాను. అది మాకు అలవాటు కూడా అయిపోయింది. అలాగే ఉల్లి అన్నది కాస్త డార్క్ అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తయారు చేసింది అందులో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్త పచ్చివాసన పోయేటంత వరకు బాగా ఫ్రై చేయండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. అది కాస్త బాగా ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న పొటాటోస్ని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకున్నాక ఆ పొటాటోస్ కూడా అందులో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. చూడండి, కలుపుకున్నాక అందులో కాస్త సాల్ట్, కాస్త పసుపు గుండ వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. అంత వేగంగా చిల్లీ పౌడర్ అయితే వేయొద్దు, కాస్త రోస్ట్ అయ్యాక చిల్లీ పౌడర్ వేద్దాం, లేకపోతే కింద కడాయి అనేది అడుగంటేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఆలు మొత్తం బాగా ఆ పసుపు ఉప్పులో కలిపేసిన తర్వాత కాస్త చిల్లీ పౌడర్, కాస్త గరం మసాలా వేసి ఇంకోసారి ఫస్ట్ ఏ రౌండ్లో అయితే కలిపారో ఈ కర్రీని అలా కలుపుతూనే ఉండండి. కడాయి అనేది కాస్త మందపాటికి తీసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మందపాటికి తీసుకుంటే కిందకి అంటదు, లేకపోతే పొటాటో బంక కదండి కిందకి అంటుకుంటుంది. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్న కర్రీ అండి. మా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఆలు పరాటా. నేనైతే స్టఫ్ని ముందుగానే నానబెట్టుకొని నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తానండి. బాయ్ బాయ్.